అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం మంచి పద్ధతి కాదంటూ అల్లు అర్జున్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్ప 2 సినిమా 2000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందన్న మంత్రి కోమటిరెడ్డి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిస్లాట్లో మృతి చెందిన రేవతి కుటుంబానికి వెంటనే 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తారీఖు జరిగిన సంఘటన ఒక సినిమా రిలీజ్కి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. బెనిఫిట్ షోలో ఒక అమాయకురాలు ఇద్దరు పిల్లలతో భర్తతో కలిపి ఆ సినిమాకి రావడం జరిగింది. ఎంతమంది బెనిఫిట్ షో పర్మిషన్ కావాలి, ఆ షోకు సినిమా హీరో అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి పర్మిషన్ అడిగితే చిక్కడపల్లి ఏసీపీ గారు 3వ తారీఖు రిటర్న్గా మేము ఇవ్వమని చెప్పి రిజెక్ట్ చేసిన తర్వాత కూడా 4వ తారీఖు రావడం జరిగింది. 4వ తారీఖు జరిగిన వచ్చి ఆయన ఓపెన్ టాప్ జీప్లో చేతులు పోయేసరికి అక్కడ 5-6 థియేటర్లు ఉంటుంది, షాపింగ్ హోటల్స్ ఉంటాయి. ఆ థియేటర్లకు పోయి ఆయన చూసే సంతోషంలో స్టాంపేడ్ జరిగి రేవతి అనే ఒక ఆర్యవంశం బయలు చనిపోతూ ఆ కొడుకు చెయ్యిని కూడా చేతిలో పెట్టుకున్నది. చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి చెయ్యి తీసేసింది. చెయ్యి అల్లకెళ్ళి ఊడిపోయి చనిపోయిన తర్వాత గట్టిగా పట్టుకుంది. అంత కొడుకు ఎక్కడ మిస్ అవుతుందో అది. అంటే అంత స్టాంపేడ్ జరుగుతున్నా లోపలికి ఏసీపీ డీసీపీ వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్, బయట కంట్రోల్ లేదంటే ఆయన నేను పోను మొత్తం సినిమా చూస్తానని చెప్పి అక్కడే ఉండడం. ఇవన్నీ జరిగిన సంఘటన తర్వాత మళ్ళా పోతూ చెయ్యకుండా పోవడం, ఇవన్నీ కన్న కట్టినట్టు నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలో చూసి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని నాకు నా ఇమేజ్ ఖరాబ్ అయింది, దీంతో నాకు బాధ అనిపిస్తుంది ఇలాంటి స్టేట్మెంట్లతోనని అసెంబ్లీ ఆన్ రికార్డ్ మాట్లాడిన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీదే వారు ఇవ్వడం. సివి ఆనంద్ గారు కమిషనర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు అక్బరుద్దీన్ అడిగిన దాని మీద ఎందుకు ఇట్లా మీరు జరిగింది, ఎందుకు ఇట్లా చనిపోతుంటే మీరు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే మాకు వద్దన్నా వచ్చిండు అని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి హౌజ్లో ఆన్ రికార్డ్ ఇచ్చిన తర్వాత దాన్ని వారి మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీరు ఎంత యాక్టర్ ఉన్నా యాక్టింగ్ చేసుకోండి, మీకు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం, మీరు రేట్లు పెంచమన్నా బెనిఫిట్స్ ఏమన్నా చేసినాం. కానీ సంఘటన జరిగినప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు, అప్పటికే చనిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు, 2 చనిపోయింది సార్ మీరు వెళ్ళిపోండి అంటే నేను ఫోను అని చెప్పి అక్కడనే కూర్చోవడం, మళ్ళీ చనిపోయిన తర్వాత కనీసం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించకపోవడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టడం. ఎందుకంటే ఆయన రావద్దన్న పిలిపించినందుకు కేసు పెట్టి 11 రోజుల తర్వాత ఈయన అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వస్తే అరెస్ట్ చేద్దాని పోతే కూడా పోలీసు వాళ్ళని బాగా ఇన్సల్ట్ చేసిండు అని మొత్తం ఆనంద్ గారే ఇచ్చింది అంతా రిపోర్ట్. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఆయన సాయంత్రం బెయిల్ రాగానే అందరు యాక్టర్లపై పరామర్శించిండు. ఈ సినిమా మూలంగా చనిపోయిన రేవతిని కానీ వాళ్ళ భర్తకు అప్పుడే లివర్ ట్రాన్స్ఫర్, భార్య లివర్ ఇచ్చి భర్తను బతికించుకుంది, ఆమె చనిపోయింది, కొడుకు కోమాలో ఉన్నాడు, వాళ్ళని పరామర్శించలేదు.